వచ్చే ప్రభుత్వము మరి జనాల్లో టాకు ఏ గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేశారు. మరి వాళ్ళు ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్న విధానం ఏంటంటే ఎంతోమంది చాలామంది చెప్పుకుంటున్నారు, మాకు గతంలో ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేసింది, మరలా ఈ ప్రభుత్వానికే మద్దతు ఇస్తానని చెప్పేసి అంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది మరి ఈయనకే మక్కువ చూపిస్తున్నారు. అది కూడా జగనన్న గారు కూడా ఒక ఛాలెంజ్డ్గా చెప్పారు. ఏమనేసి అంటే, అమ్మ మీలో ఎవరికైనా ఎటువంటి మేలు జరిగితేనే, నా వల్ల మేలు జరిగితేనే మీరు ఓటు వేయండి నాకు, లేకపోతే వద్దమ్మా వద్దు అని చెప్పేసి కూడా ఆయన మరి బొమ్మారు చెప్పారు. ఆయన అంటే అంత కాన్ఫిడెన్స్గా చెప్పారు. చిన్నతనం నుండి కూడా మనలో ఒక ఎగ్జామ్ రాసినా ఇంత పర్సంటేజ్ వస్తుంది, ఇంత కష్టపడ్డాము, ఇంత రిజల్ట్ వస్తుంది, మనకి ఇంత ప్రతిఫలం వస్తుంది అని చెప్పేసి అని ఒక కాన్ఫిడెన్స్ అన్నది ఉంటుంది. బహుశా అదేనేమో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు పెట్టి మరి ఆ యొక్క ఫ్రూట్స్ నేను అందుకోవడానికి నేనే అర్హుడిని, ఇంకెవరూ కాదు అని ఆయన ఛాలెంజ్డ్గా చెప్పడం అయితే జరిగింది. నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వృద్ధులు ఎంతోమంది కూడా చాలా హడావుడిగా చాలా యాక్టివ్గా కూడా వచ్చి చెప్పుకోవడం జరిగింది. తర్వాత మళ్ళా ఏంటంటే వృద్ధులందరూ కూడా చాలా ఈ కాన్ఫిడెన్స్గా చెప్పుకోవడం జరిగింది. పోలీసు వారు ఉన్నారు, మరి అక్కడ స్క్వాడ్ అందరూ కూడా ఉన్నారు. వీళ్ళంతా ఉండగానే ఎందుకండి జరుగుతుంది, ఎందుకు దొంగ ఓట్లు వేయడం అక్కడ జరుగుతుంది, అది చాలా తప్పండి. వృద్ధాప్య పెన్షన్ అనేది, రైతు భరోసా అన్నది, మరి విద్యా దీవెన అన్నది, మళ్ళీ ఇంకా చాలా ఇలాంటివి చాలా పెట్టారు. మొత్తం ఒక 22 వరకు కూడా ఉన్నాయి నాకు తెలిసి, ఇంకా తెలియనివి అయితే ఎన్నో. ఇక ప్రభుత్వంలో ఆయన సీఎం గారు మళ్ళీ తిరిగి అయినట్లయితే మాత్రం అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పేసి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది. ఉద్యోగాలకు కూడా మరి ఎంతోమందికి కూడా ఇప్పటికే ఇచ్చారు ఉద్యోగాలు. మరి ఇంకనూ వృద్ధి పొందుతుంది. చాలామంది నిరుద్యోగి అనేది ఉండడు, నిరుద్యోగం అనేది ఎవరికి ఉండదు. ఇప్పుడు ఏంటంటే గృహం లేనోడు ఎవడో ఉండకూడదు నా ప్రభుత్వంలో అన్నారు. అలాగే గృహాలు కూడా ఆయన ఎన్నో వేల లక్షల గృహాలు ఆయన అందజేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగం లేనివాడు అనేవాడు ఉండడిక అని చెప్పేసి అని నేను చెప్తున్నాను. నేను ఆయన వచ్చినట్లయితే భవిష్యత్తులో యూత్ చాలా పాడైపోవడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ కూడా చేయడం జరిగింది. ఇక మీదట యూత్ అనేది వారి జీవితాలు కోల్పోకుండా, వారి యొక్క లైఫ్ లైన్స్ పాడు చేసుకోకుండా ఎంతోమంది మరి ప్రయోజకులుగా ఇంకా అవుతారనే అవ్వాలనేసి అని కోరుకుంది మాకు. ఆయన అయితేనే చేయగలడు. ఇంకా ఏ సీఎం గారు వచ్చినా సరే ఆ యొక్క లబ్ధిని మేము పొందలేము. ఎన్ని స్థానాల్లో అంటే మరి మొత్తం అంతా గెలిచేలాగే ఉందండి. మొత్తం అన్ని స్థానాలు వైనాట్ 175 అన్నందుకు నిజంగా అంత కాన్ఫిడెన్స్గా చెప్పినందుకు మరి అన్ని స్థానాలు ఆయన ఎందుకు పొందకూడదు? ఇన్ని అభివృద్ధి పథకాలు పెట్టిన ఆయన, దానికి అర్హత ఉన్న ఆయనే. సాధారణ మహిళగా ప్రతి ఒక్క మహిళ కూడా తన కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా ఉండేటట్టుగా ఉండాలి. ఎందుకంటే ఒక ఇంటి యజమాని మీద ఆధారపడకుండా, ప్రతిదానికి ఆధారపడకుండా, తను విసుక్కోకుండా ఉండేటట్టు, భర్త విసుక్కోకుండా ఉండేటట్టుగా ఉండాలి. అంటే బ్యాంకులో ఏమైనా పర్సనల్గా ఆమె మట్టుకి ఆమె ఏ వృత్తి అయితే చేయబోతుందో దానికి తగినంతగా ఒక లోన్ లాంటిది ఏర్పాటు చేసి ఇచ్చి ఇప్పటికి చేశారు, గ్రూప్స్ చేశారు. కానీ ఉద్యోగస్తులకైతేనే, షూరిటీస్ ఉన్న వారికైతేనే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి అయితే మరి ఒక్కరికి కూడా నమ్మకం మీద వారు కట్టే వాళ్ళకి మాత్రం ఆ యొక్క అవకాశం కల్పిస్తే ఇంకా స్త్రీ ఎంత ఎత్తుకైనా ఎదుగుతుంది, చాలా సంతోషిస్తుంది. ఆయన పేరు కూడా ఇంకా స్థిరస్థాయిగా గుండెల్లో మిగిలిపోతుంది. ప్రతి గృహంలోని వాళ్ళ నాన్నగారి ఫోటో పెట్టుకున్నట్టు ఆయన ఫోటో కూడా పెట్టుకుంటారు అందరూ. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, అనేకమైన పార్టీలు ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈ యొక్క విధులు తప్పించడం జరిగింది. మరి మరలా జగన్ గారు ఈ యొక్క ప్రభుత్వంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యథావిధిగా అన్నీ జరుగుతాయనేసి
నేను నమ్ముకుంటున్నాను. అలా ఇంతవరకు జరిగింది బాగానే ఉంది. అభివృద్ధికి వస్తే మాత్రం నేను ఏం కోరుకుంటున్నానంటే విశాఖపట్నంకి రైల్వే జోన్ కావాలి, తప్పనిసరిగా అవసరం. దాని తర్వాత క్యాపిటల్ కూడా ప్రకటించారు. అది కూడా ఎందువల్ల ఆటంకమయ్యిందో తెలియదు మాకైతే, కొంతమంది ప్రజలకైతే తెలియదండి. కనుక అది కూడా అవ్వేటట్టుగానే చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.